హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఈరోజు చేసిన వీడియో కాదు, దీపావళి రోజు తీసిన వీడియో. అనుకోకుండా నేను అప్లోడ్ చేద్దాం అనుకునేసరికి ఈవినింగ్కి స్ట్రైక్ పడిందనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను. అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక మార్నింగ్ లేచి పూజ అంతా చేసేసుకుని షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇది నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ముగ్గు గురించి, పూజ గురించి షార్ట్ వీడియోలో చెప్పాను అనమాట. పూజ చేసేసుకుని ఈ విధంగా ఇంట్లో పూజ అయితే చేసేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళాము అని చెప్పేసి ఇంకా ఫైనల్గా వచ్చేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి కోదండ రామాలయం అనమాట. కోదాడలో ఉంది. ఇంక ఇది చెప్పాలి అని అంటే మనకి ఫిష్ మార్కెట్కి దగ్గరగా ఉంటుంది అనమాట. ఫిష్ మార్కెట్కి ముందు ఈ టెంపుల్ అనేది ఉంటుంది. నేను కూడా ఈ టెంపుల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. మేము ఇక్కడికి వచ్చి 6 ఇయర్స్ అయింది, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. 2 ఇయర్స్ పాటు కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఈరోజే మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్లో శివాలయం కూడా ఉంది. శివాలయం, రామాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. అసలు ఎంత బాగుందంటే సేమ్ తిరుపతిలో మనం వెళ్ళిన తర్వాత ఒక చోట ఉంటుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక్కటే సింగిల్గా, అలానే ఉంది ఇక్కడ కూడా సేమ్. మేము ఫస్ట్ వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి, ఇప్పుడు మేము వెళ్తుంది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికే వెళ్తున్నాము. ఇంకా వెంకటేశ్వర స్వామి పక్కన వచ్చేసి ఇంకా వెంకటేశ్వర స్వామి పక్కన ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను. దేవుణ్ణి అయితే నేను వీడియో తీయొచ్చో తీయకూడదని చెప్పి క్లియర్గా అయితే తీయలేదనమాట. ఇంకా తర్వాత అందరూ ఫోటోలు దిగుతుంటే ఇంకప్పుడు తీశాను నేను. ఇదిగోండి, మీరు కూడా ఆ వెంకన్న స్వామి దర్శనం చేసుకోండి. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి తర్వాత అమ్మవారు రామలక్ష్మణ సమేత సీతమ్మ వారు అయితే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, లోపల వచ్చేసి ఈయన కృష్ణమూర్తి అనమాట. ఇక్కడ కృష్ణ పెరుమాల్ అని ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్వార్ సన్నిధి అనమాట. ఆల్వార్ సన్నిధి ఇంకా అయిపోయిన తర్వాత టెంపుల్ మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా అయితే వీడియో తీసేసుకున్నాను అనమాట. ఇంక ఫైనల్గా వచ్చేసి టెంపుల్ అయితే ఫ్రీగా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇంక ఇప్పుడు మేము శివాలయంకి అయితే వచ్చేసాము. పక్కనే శివాలయం కూడా ఉందన్నమాట. శివయ్య దర్శనం కూడా చేసేసుకున్నాము. ఫైనల్గా టెంపుల్ అయితే ఇట్లా ఉందన్నమాట. ఇంకా మా పిల్లల్ని ఒక ఫోటో తీద్దామంటే వాడికి విభూది కళ్ళల్లో పడింది, అయితే దిగట్లేదు. ఇక మా మోక్షణాన్ని తీసారు. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత క్రాకర్స్ అయితే ఇంకా 1 by 1 ఇంక మనకు తెలిసిందేగా ఈవినింగ్ వచ్చేసి ఇంకా క్రాకర్స్ అయితే కాల్చుతున్నారు పిల్లలు. చూడండి, ఇంక ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు అంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేయగానే స్ట్రైక్ వచ్చింది. అందుకే ఆ రోజు నేను అప్లోడ్ చేయలేదు. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకా దీపాలు అయితే ఈ విధంగా పెట్టేస్తాను బయట. ఇంకా మా బాబుకి అయితే కాలు కాలిందనమాట. అనుకోకుండా వాడు సాంబ్రాణి కడ్డీ మీద కాలు పెట్టేశాడు. చూడండి ఎలాగొచ్చిందో. అందుకే అప్పుడే చెప్పులు వేసుకునే ఉన్నాడు. అప్పుడు దాకా చెప్పులు వేసుకుని ఉన్నాడు, అప్పుడే చెప్పులు విప్పగానే అలా అయింది. ఇంకా వాడిని అది ఇది అని చెప్పేసరికి ఇంకా మంచం మీద కూర్చొని ఉల్లిపాయ బాంబులు కాలమని చెప్తే ఇంకా అలా కూర్చొని ఏడుపాపేసి ఇంకా ఒక్కొక్కటి అలా పేలుస్తున్నాడు అనమాట. చూడండి ఎలా విసిరేస్తున్నాడు, అన్నీ కలిపి ఒకసారి వేసేస్తున్నాడు. ఒకసారి ఒక్కొక్కటి వేరా అంటే గుప్పలు పట్టుకొని ఉల్లిపాయ బాంబులు పేలుస్తున్నాడు. ఇంకా నాకు అదొక్కటే కొంచెం బాధ అనిపించింది. పాపం కాలు కాలింది కదా, చిన్నపిల్లడు కదా, చూడు ఎలా పెట్టాడు, ఫేసుమని పెట్టాడు. ఎంత క్యూట్గా ఉంటాడు మా బాబు అయితే. అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ఇష్టం అనుకోండి, నాలాగే మీకు కూడా అనుకోండి. కాకపోతే నాకు ఎందుకో మా బాబు ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్గా అనిపిస్తాయి అనమాట. వాడు చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇంకా మంచం మీద కూర్చొని అలా కాలుస్తున్నాడు, అంటున్నాడు. అంటే ఒకసారి ఇంక ఉల్లిపాయ బాంబులు అయితే అలా పీల్చుకుంటున్నాడు అనమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ బాక్స్ తీసేసాడు. ఒక్కసారి అటెంప్ట్ చేసేస్తున్నాడు అనమాట, ఒకసారి వేసేద్దామని. దానికి తోడు మా చిన్నమ్మాయి కూడా తోడయ్యింది వాడికి. ఇంకా ఇలానే ఇంకా మళ్ళీ తర్వాత వెంటనే ఒక 10 minutes ఏమో అంతే ఉల్లిపాయ బాంబులు పేల్చాడు. ఇంక వాటిని వదిలేసి మళ్ళీ వచ్చేసాడనమాట. ఇంక ఈ దీవాళికి నేనైతే ఇంక ఇలా ఉన్నాను. చిచ్చుబుడ్లు పేలుస్తున్నారు. ఇంక ఇవి వచ్చేసి క్రాకర్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఇంక వాడికి పేలడం రావట్లేదు అనమాట. బాగా అది స్మోక్ అనేది వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి సగం కాల్చి సగం పడేస్తున్నాడు. ఇంకా కమ్బ్యాక్ అనమాట, నిక్కీ బాబు కమ్బ్యాక్ అయిపోయాడు. వచ్చేసి ఇప్పుడు మళ్ళీ దూకేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అవ్వ పెట్టేస్తున్నాడు. చూడండి
వేడికి ఎంత లేడులే కానీ అవ్వాయి సువ్వాలు పెట్టి పేలుస్తున్నాడు. అవి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పడుతున్నాయో కూడా తెలియట్లేదు అనమాట. ఇంక చిచ్చుబుడ్లు అవ్వాయి సువ్వాలు వేట తీసుకొస్తున్నాడు చూడండి. ఇవి రాకెట్లు అంటారు, రాకెట్లు అన్నీ కూడా ఇలా అన్నీ వీడి కాల్చడం ఎక్కువైపోయింది. మా పెద్దమ్మాయి లేదు ఆ రోజు, లేకుంటే ఆమె కూడా పేల్చేదనమాట. ఇది ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ పడింది వచ్చి మళ్ళీ మా ఇంటి మీదే పడింది పైనుంచి కిందకి. ఇంకా ఈ దీపావళిని మేమైతే ఎలా చేసుకున్నాము, మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. చూడండి ఇంకా పైకి వెళ్ళి అలా వచ్చేస్తున్నాయి ఇవి. ఇంకా మా నాని వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో ఇంకా ఆమె అక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంది. వీడు మా చిన్నమ్మ అయితే ఇక్కడ ఉన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.